పరమశివుడి పాదం తమ గ్రామంలో పడితే చాలు తమకంతా శుభం కలుగుతుందని ఏడాదిలో ఒక్కసారైనా శివయ్య పల్లకి తమ గ్రామానికి వస్తే తమ పల్లెలో పాడి పంటలు సమృద్ధిగా పండి సిరి సంపదలతో తొలతూగుతామని అపార నమ్మకం. గ్రామంలో శివనామస్మరణ చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం. ఆపద ముక్కుల మల్లన్నగా పేరొందిన ముజ్గి మల్లన్న పల్లకీ సేవ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 గ్రామాల్లో కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా ముజ్గి గ్రామంలోని మల్లన్న దేవాలయం భక్తుల కొంగు బంగారంగా పేరు గడిస్తోంది. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలతో పాటు ఇతర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహించే ఉత్సవాల అనంతరం ఇక్కడి నుంచి పార్వతీ సమేత పరమశివుడి ఉత్సవ విగ్రహంతో నిర్వహించే పల్లకీ సేవ అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ పల్లకీ సేవ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలోని సుమారు 250 గ్రామాల్లో కొనసాగుతుంది. భక్తులు కాలి నడకన వచ్చి గ్రామాన ముజ్గి మల్లన్న పల్లకీ సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఇందులో భాగంగా ఆలయానికి చెందిన సుమారు 16 మంది సభ్యులు ఆయా గ్రామాల్లో పల్లకీతో వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. తమ గ్రామానికి వచ్చే ముజ్గి మల్లన్న పల్లకీ సేవలో గ్రామస్తులంతా ఘనంగా ఆహ్వానించడంతో పాటు ఇంటింటా పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసంలో వచ్చే మాఘ పౌర్ణమి వరకు ఈ పల్లకీ సేవ సాగుతుంది. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ పల్లకీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పల్లకి తమ గ్రామానికి తమ ఇంటికి వస్తే ఏడాది పొడవునా తమకు అన్ని శుభాలే జరుగుతాయని భక్తుల్లో అపార నమ్మకం. ప్రస్తుతం థాంసీ, తలమడుగు మండలాల్లో సాగిన ఈ పల్లకీ సేవ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోవడంతో పలువురు భక్తులు సాధారణంగా ఆహ్వానం పలుకుతూ తమ ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముజ్గి మల్లన్న కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ఖ్యాతి గడిస్తుంటే మరో 10 రోజుల్లో ఈ పల్లకీ యాత్ర తిరుగు ప్రయాణం కానుంది. ముజ్గిలో నిర్వహించే రథోత్సవంతో వేలాది మంది భక్తులు హాజరు కానున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. పల్లకి ఊరేగింపు నిర్మల్ డిస్టిక్, నిర్మల్ మండలం, ముజ్గి గ్రామం. ఇక్కడ పల్లకి ఊరేగింపు ప్రతి ఒక్క ఊరుకు వెళ్తాము. పాట్నా దాకా వచ్చి పాట్నాకి వెళ్ళి మళ్ళీ మాఘమాస పుణ్యంకు ఇంటికి వెళ్తాము. ఫస్ట్ రోజు దేవుడి లగ్గం ఉంటుంది, తర్వాత సల్లకుండలు. మరుసటి రోజు సిడే రథం కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ తెల్లారి నాగవెల్లి, మళ్ళీ లాస్ట్ రోజు అగ్గిగుండము లాంటిది ఉంటుంది. ఈ దేవుణ్ణి కొలుసుకున్న వారికి కొండంత బంగారం కొడుకులని కోరుకున్న దేవుడు అన్నీ ఇచ్చేవాడు ఈ దేవుడు మల్లన్న ముజ్గి మల్లన్న స్వామి. 5 రోజులు జాతర జరుగుతుంది.